చీపురుపల్లిలో 88 రోజుల్లోనే పేదవాడి సొంతింటి కల సాకారం చేసిన కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మాట తప్పని నైజం. తాటి కార్మికుడు రొంగలి ఎల్లయ్యకు 3 సెంట్ల స్థలంలో సుమారు 5 లక్షల రూపాయలతో పక్కా గృహం నిర్మాణం. నూతన గృహాన్ని ప్రారంభించి లబ్ధిదారునికి 50 ఇంచీల స్మార్ట్ టీవీ బహుకరించిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు అన్యాయం, దోపిడీలే మిగిలాయని ఎమ్మెల్యే కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. నూటికి ₹25 ఆవిడ పండించిన పట్లో ఆ పరిశ్రమల్లో ఉత్పత్తిలో మనకి 25% ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ ఏంటంటే అది ఎక్కువ వస్తేనే మనకి బాగుంటుంది. తెలంగాణలో ఇప్పుడు ప్రపంచంలోనే హైదరాబాద్ పెద్ద టౌన్ అయిపోయినప్పుడు 87లో రాష్ట్రం మొత్తం మీద 1220 కోట్లు వస్తే ఆ సిటీలో సికింద్రాబాద్లో మాకు డీసీ ఉండేవాడు, డిప్యూటీ కమిషనర్ ఉంటే అక్కడ ఈ ఆయిల్ కంపెనీలు 3 ఏవైతే మనం పెట్రోల్ డీజిల్ పోసుకుంటామో ఈ 3 అక్కడ హెడ్ ఆఫీస్ పెట్టుకుని స్టేట్లో హెడ్ క్వార్టర్స్లో రాజధానిలో ఉండేది కాబట్టి ఆ 3 కలిపి ఈ 1200 కోట్లలో 600 కోట్లు వచ్చేది. అంటే మనం పెట్రోల్ డీజిల్ మీద మనం కొనుక్కున్నిటి మీద ట్యాక్స్ వాళ్ళు కడితే సగం వచ్చేది. మీరు అందరూ ఆశ్చర్యపోతారు. 87-88 బడ్జెట్ 3750 కోట్లు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. 2 రాష్ట్రాల బడ్జెట్ 3700 కోట్లు. ఇప్పుడు మనకి 4000 లెక్క ఇవ్వడానికే ఇంచుమించు 60 లక్షల మంది, నెలకు 3000, 12 మూడులు 36,000 కోట్లు అవుతుంది. మరి మీరు పెట్టండి గ్రీన్ ఎనర్జీ అని చెప్పి 87,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అని చెప్పి మళ్ళీ అదే ఎన్టీపీసీలో వస్తుంది. అక్కడ ఏది వచ్చినా అది మన రాష్ట్రానికే వాడతారు. అప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన పివి నరసింహారావు ఉన్నాడు కాబట్టి ఆయన పట్టుకొని ఆయన చేత పని చేయించుకున్నారు. ఎక్కడ ఏది వస్తుందంటే అది తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలనే ఆలోచన, పరిపాలనలో ఆలోచన, అభివృద్ధిలో ఆలోచన. అభివృద్ధి పరిపాలనే కాకుండా జనం బాగుంటేనే ఇవన్నీ జరుగుతాయి. పేదోడికే ఇవాళ పరిపాలన. చిన్నపిల్లాడైతే చిలకలేనిచ్చి నడిపిస్తాం. 60 ఏళ్ళు దాటినాడు వణికొస్తే కర్ర పట్టుకొని నడుస్తాడు. ప్రభుత్వం ఏంటంటే పేదోడికే ఓత ఇవ్వాలా.